డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ జయంతిని కాకినాడ రూరల్ రమణయ్యపేటలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ కాకినాడ జిల్లా మాజీ అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్, పార్లమెంట్ కన్వీనర్ పంబాల వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్కుమార్ మాట్లాడుతూ ఆర్టికల్ 370 రద్దు అవసరాన్ని అప్పట్లో గుర్తించారన్నారు. దేశభక్తితో కూడిన రాజకీయాలు అవసరమని, విలువలతో కూడిన రాజకీయాలు దేశానికి అవసరమని గుర్తించిన మహోన్నత వ్యక్తి, దేశ ప్రగతికి మార్గం చూపించిన వ్యక్తి శ్యాంప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు. రంబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 1951లోనే అతి చిన్న వయసులో జనసంఘం పార్టీని స్థాపించి దేశంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీని నెలకొల్పి దేశ రాజకీయాల్లో దేశభక్తి పట్ల అంకిత భావంతో పనిచేస్తూ కాశ్మీర్ దేశంలో అంతర్భాగమని నినదించిన లాల్ చౌక్ మీద జెండా ఎగురవేయడానికి వెళ్లి అక్కడ అరెస్టు చేయబడి జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా నాయకులు పెండెం సత్యనారాయణ, స్టేట్ ఆర్టిజన్స్ సెల్ కో కన్వీనర్ సలాది నాయుడు, మండల ప్రధాన కార్యదర్శి కండిల్లి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. శ్యామప్రసాద్ ముఖర్జీ యొక్క జయంతి కార్యక్రమం కూడా ముఖ్యం. ఎందుకంటే మనం ఈ మహనీయుల్ని తలుచుకునే అవకాశం, అదేవిధంగా వారు దేనికోసం పోరాటం చేశారు, వాళ్ళ భావజాలం ఏంటని మరొకసారి మనం గుర్తుంచుకుని ఆ విధంగా పార్టీలో పనిచేయాలనే ఉద్దేశంతో మన పార్టీ ఈ కార్యక్రమాన్ని తప్పకుండా చేయాలని మనకి చెప్పడం జరిగింది. అదే కాకుండా భారతీయ జనతా పార్టీలో ప్రతి నాయకుడికి, కార్యకర్తకు కూడా శ్యామప్రసాద్ ముఖర్జీ చూపించిన దారి ఏదైతే ఉందో, ఆశయాలు ఏన్నాయో దానికోసం నిరంతరం శ్రమించే కార్యకర్తలు మన భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. ముఖ్యంగా శ్యామప్రసాద్ ముఖర్జీ ఆర్టికల్ 370ని పూర్తిగా వ్యతిరేకించారు. దానికోసం పోరాడి ప్రాణాలు అర్పించడం జరిగింది. మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమైన నిర్ణయాల్లో ఆర్టికల్ 370 రద్దు కూడా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ద్వారా శ్యామప్రసాద్ ముఖర్జీ యొక్క ఆత్మకి శాంతి కలిగిందని మనం చెప్పుకోవచ్చు. ఈ రోజుల్లో రాజకీయాల్లో విలువలు పతనమైపోయి రోజు రోజుకి విలువలు తగ్గిపోతున్న సమయంలో భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ. ఈ విలువలు నిలిపే విధంగా, విలువలు పాటించే విధంగా భారతీయ జనతా పార్టీ ఒక నాయకత్వం వహించి మిగిలిన పార్టీలకి, రాజకీయ నాయకులకి ఒక ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో ఉన్న కార్యకర్తలు, నాయకులు కూడా నిబద్ధతతో శ్యామప్రసాద్ ముఖర్జీ గారు కానీ ఇతర నాయకులు ఏ విధంగా వాళ్ళ జీవితం కొనసాగించారు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా దేశం పట్ల వారికి ఉన్న భక్తిభావంతో పార్టీని బలోపేతం చేసుకుంటూ ఏ విధంగా ముందుకు వెళ్ళారో ఆ విధంగా రాబోయే రోజుల్లో కూడా మన రాష్ట్రంలో కూడా ఆ విధంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొక్కసారి ఆయన స్ఫూర్తితో మనం ప్రజల్లోకి వెళ్ళి ఆ సందేశం ఏదైతే ఉందో దేశభక్తితో కూడిన రాజకీయాలు చేయవలసిందిగా అందరికీ కోరుతూ సెలవు. దేశవ్యాప్తంగా ఎంతో నిష్ఠతో భారతదేశ గౌరవార్థం ఆయన చేసిన సేవలను ఈ రోజున కొనియాడడానికి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తే కాకుండా ఆయన గురించి తెలిసిన ప్రతి వ్యక్తి కూడా ఈ రోజున ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడానికి అందరూ కూడా సమర్థమై ముందున్నారు. పార్టీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రతి పూర్తి స్థాయిలో చేయాలని చెప్పేసి ఎవరైతే నూతనంగా అధ్యక్షులైనటువంటి పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు ఈ రోజున ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఆయన 1951 అతి చిన్న వయసులోనే ఆయన భారతీయ జనసంఘ్ పార్టీని స్థాపించి ఆ పార్టీ దేశవ్యాప్తంగా కూడా మంచి ఫలితాలు వచ్చే విధంగా ఆయన పార్టీని ప్రజల ముందుకు తీసుకెళ్లడమే కాకుండా